ఈ స్టఫ్డ్ బిటర్ గార్డ్ కర్రీని ఇలా చేశారు అంటే అస్సలు కాకరకాయ అంటే ఇష్టం ఉండని వారు కూడా చాలా ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి. స్టఫ్డ్ బిటర్ గార్డ్ కర్రీ కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ తెల్ల నువ్వులు, 4 ఎండుమిర్చి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటన్నిటిని దోరగా వేయించుకొని ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్లో కాస్త చింతపండు, తర్వాత 1 స్పూన్ బెల్లం వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకున్న తర్వాత 4 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకొని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. 4 ఉన్న కాకరకాయలని తీసుకొని ఇలా చెక్కు తీయకుండా కాకరకాయల్ని 2 భాగాలుగా కట్ చేసుకొని మళ్ళీ మధ్యలో సగం వరకు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నవన్నీ పక్కన పెట్టుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ పౌడర్ని కాకరకాయ ముక్కల్లోకి పెట్టుకుందాం. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ స్టఫింగ్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ ఇలా పెట్టుకొని సిమ్లో పెట్టి కాసేపు అలా మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ అలా మగ్గిన తర్వాత స్టఫింగ్ పౌడర్ అంతా కాకరకాయ బాగా పట్టుకుంటుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా అందరూ ఇష్టంగా తినగలిగే స్టఫ్డ్ బిటర్ గార్డ్ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇంత మంచి రెసిపీకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.